యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కుడి చెయ్యి కూడా పనిచేస్తోంది తిలోత్తమ. మారయ్య స్వామి, మీరిక్కడికి వచ్చారేంటి? మిమ్మల్ని ఇంటి దాకా రమ్మన్నానని యక్ష ప్రశ్నలు వేస్తారు. నీ ఎడమ కంటిలో చూపు రాగానే వెంటనే నన్ను కలిసి విషయం చెప్పావు. కుడి చేతికి చలనం రాగానే సర్వం నీ చేతికి వచ్చేసిందన్న భ్రమలో ఉండిపోయావు తిలోత్తమ. అపార్థం చేసుకోకండి స్వామి, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయాలని కాదు. రేపొచ్చి కలుద్దామనుకున్నాను. ఈలోపు మీరే వచ్చారు. రాకూడదని కాదు కానీ నీ సంతోషాన్ని కంగారుగా మార్చదలుచుకోలేదు తిలోత్తమ. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అంతా మేలు జరిగిందని నువ్వు అలక్ష్యం చేస్తే చలనం వచ్చిన ఆ కుడి చెయ్యే నీకు చావును తీసుకొస్తోంది. నువ్వు బతకాలనుకుంటే ఆ చేత్తో భోంచేయాలి. నీ కర్మానుసారం అదే చేత్తోనే నీకు నువ్వు బూడిదయ్యే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు. పునర్జన్మెత్తిన గాయత్రిక్క వల్ల నాకు ఆపద వస్తుంది కానీ జోగయ్య శాస్త్రి గారి మనవరాలు ఆ పిల్ల గాయత్రి వల్ల నాకు రాదు స్వామి. పరీక్షించుకున్నావా? అవును స్వామి, ఇంతకు ముందు మీరు నిర్ధారణ చేసుకోమన్నప్పుడే చెయ్యి కలిపి చూశాను. ఏమీ కాలేదు. ఎందుకైనా మంచిదని గానవి చేతిని కూడా పరీక్షించాము. అప్పుడు కూడా ఏం కాలేదు. అలాగని నువ్వు అజాగ్రత్తగా ఉండకూడదు. అస్సలుండను స్వామి, బయటకు కూడా వెళ్ళడం లేదు. బాగా తగ్గించేశాను. ఎవరైనా సంటి పిల్లలు కనపడితే ఆడబిడ్డ మగబిడ్డ అని అడిగి పరీక్షగా చూసి మరీ దగ్గరికి వెళ్తున్నాను. మంచిది, కానీ నీకు గ్రహబలం లేదు. ఎప్పుడైనా సరే ముప్పు రావచ్చు. అలాగే స్వామి. ఎవరో వస్తున్నట్టున్నారు, మీరు వెళ్ళిపోండి. సాగనంపుతున్నందుకు నన్ను క్షమించండి. నన్ను దోచుకున్నవటే వన్నల దొరసాని, కన్నులలో దోచుకున్న నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. ఏంటి పావనమూర్తి, పొద్దున్నే గాత్రాన్ని సవరించుకుంటున్నావు? అక్కాయ్, ఈ ఇద్దరు ఆడరాళ్ళు ఉన్నారు చూసావా? ఒక్కొక్కరు ఒక్కొక్క పాట కోరుకుంటున్నారు. గానుకేమో లేటెస్ట్ మూవీ సాంగ్ పాడాలి, గాయత్రికేమో పాత సినిమా పాటలు పాడాలి. మొత్తానికి నిన్ను సర్వెంట్ని చేశారన్నమాట, అంతేనా మావయ్య? అంతే అనుకో అల్లుడు. కోటీశ్వరులు గుడిమెట్లు శుభ్రం చేసి పాపాలు కడిగేసుకుంటున్నారు. భక్తులు తిన్న విస్తరాకులు ఎత్తేస్తున్నారు. నా మొగుడు దేవుళ్లతో సమానమైన పసిపిల్లలను ఆడిస్తున్నారంటే ఎంత పుణ్యం చేసుకునుంటారో కాస్త ఆలోచించు. అరిటాకుల అంపశయ్యకి అర్థం కాదులే పిన్ని. అతనెవరే? తమరే. కాస్తో కూస్తో బుర్రుందంటే అది అత్తయ్యకే. ఏయ్, దెప్పుతున్నావా ఏంటే? అబ్బే లేదత్తయ్యా, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరు చెప్పినా వింటారు మీరు. గాయత్రికి తినిపించమన్నప్పుడు కాదనకుండా ఎడమ చేయి ఎత్తారు, కుడి చేతిలో కూడా కదలికొచ్చింది. ఆ టైం వచ్చేసింది, చేతిలో చలనం మొదలైంది. గాయత్రి గొప్పేం లేదులే.
అలా అనడానికి వీల్లేదు సుమనా. గాయత్రి నోరు తెరవమన్నప్పుడు నాకు అమ్మవార్లు కనిపించారు. యశోదమ్మ బాలకృష్ణుణ్ణి మన్ను తిన్నావా నోరు తెరిచి చూపించమన్నప్పుడు 14 లోకాలు కనిపించాయట. అమ్మా, నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టే అమ్మవారు నీకు దర్శనం ఇచ్చారు. అంటే ఏంటి బావగారు? ఇప్పుడు ఈ గాయత్రిని చిన్న దేవతలా భావించి అభిషేకిస్తారా ఏమిటి? అలా చెప్పడం లేదు సుమన. శాస్త్రి గారు పరమేశ్వరీ దేవి ఆరాధకులు కదా, వారి మనవరాలు కాబట్టి అమ్మకి అమ్మవారు అలా దర్శనమిచ్చి మేలు చేశారు అంటున్నాను. మనం చెప్తుంటే సుమన నోరెళ్ళ పెడుతుంది. దాని నోట్లో ఏం కనిపిస్తుంది? బీరకాయ చట్నీ. హా, ఇప్పుడు నేను అమ్మవారిని చూడాలనుకుంటున్నాను. చూస్తానా? మనస్ఫూర్తిగా భక్తితో కొలిచినా తలిచినా ఆ తల్లి తప్పకుండా దర్శనమిస్తుంది బావగారు. ఏది ఇప్పుడు రమ్మనండి. హే మెంటల్ దానా, చెవులు చిల్లు పడేలా అంత గట్టిగా ఈలేస్తున్నావేంటి? మీ పేగు అమ్మవారిని చూడాలని క్యారమంటుంది కదత్తయ్యా. గుళ్ళో అయితే దేవుడి దర్శనానికి ముందు గంట కొడతాం. ఇప్పుడు నా సింగిల్ సింగినాథం దేవతని చూడాలనుకున్నాడు కదా, అందుకే విజిలేసా. నువ్వు కూడా నమ్ముతున్నావా అక్క? అఫ్కోర్స్ చిట్టి, నైని చెల్లి చెప్పేది నిజమే కదా. హాస్ బక్కగా ఉన్నా బలంగా నిలబడుతుందే. అవునా? ఇప్పుడు రమ్మనండి, అమ్మవారిని చూద్దాం. మీలాంటి పాపలు కోరితే ఆ తల్లి ఎలా వస్తుంది? నైని చెప్పినట్టు చేస్తే రావాలి కదా. అమ్మా, మనసారా అమ్మవారిని తలుచుకోవాలి కదా. ఇప్పటికిప్పుడు అంత ఏకాగ్రత పెట్టాలంటే కష్టమలుడు. నేను కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్ చేస్తాను. అమ్మవారు వస్తుందో లేదో పరీక్షిస్తాను. రెడీ, 1 2 3 క్లోజ్ యువర్ ఐస్. ఏంటయ్యా ఇది? పిరికివాడు అనుకోలేదు. అర నిమిషం కూడా కళ్ళు మూసుకోలేరా? రే, గాలికి కర్టన్స్ ఊగాయరా, దానికి భయపడతావెందుకు? అయితే మళ్ళీ మూసుకోమంటావు మమ్మీ? మీరెప్పుడు మూసుకొనుంటేనే బాగుంటుంది. ఏయ్ మోయ్! ఏయ్, ఇదే కదా మీరనేది. పర్లేదు, మీరిప్పుడు కళ్ళు మూయండి. వల్లభ, వీళ్ళ కామెడీగా ఉందిరా. సీరియస్ గా అలా జరుగుతుందో లేదో చూద్దాం. క్లోజ్ యువర్ ఐస్. ఓకే మమ్మీ.
మమ్మీ ఏంటా సౌండ్? అమ్మవారు వచ్చారండి. అమ్మోరు కాదులే అల్లుడు, ముద్దుగుమ్మ విశాలాక్షి వచ్చింది. ఏమ్మా బాగున్నావా? బాగున్నానయ్యా. ఏంటిలా వచ్చావు? అమ్మా అని తెలిస్తే రానా సుమనా? అన్నయ్య ఏమైంది? ప్యాంటు టైట్ అయిందనుకుంటా, బెల్ట్ లూజ్ చేసుకోండి. ఏయ్, నువ్వు కూడా ఈ పిల్లలాగా జోకులు చేకే. మనం అమ్మవారు వస్తారా అని మాట్లాడుకుంటుంటే నేనే అమ్మవారు అంటుంది. ఇంకా నయ్యం, పాదాల మీద పన్నీరు వేసి దండం పెట్టుకోమనలేదు. వాళ్ళతో ఎందుకమ్మా పేచి? నువ్వు వచ్చావు, సంతోషం. అమ్మా విశాలాక్షి, నీకు ఇంకో విషయం తెలుసా? మా అమ్మకి చెయ్యి పనిచేస్తుంది ఇప్పుడు. నీ జుట్టు పట్టుకున్న పాపానికి మనిషే పోవాల్సింది, చెయ్యి పనిచేయకుండా పోయింది. నిన్న గాయత్రి పాపకి అన్నప్రసన్న జరిగినప్పుడు మళ్ళీ కదిలికొచ్చిందిలే. అలాగా పెద్దమ్మా? అయితే ఇప్పుడు ఈవిడతో గాయత్రి ఆటాడుకోవచ్చు. నేను చిన్నపిల్లలతో ఆడుకోను. మా మమ్మీకి ఎలర్జీ. మిమ్మల్ని మీ మమ్మీ పెంచిందా లేకపోతే ఆయాలు పెంచారా? మా మమ్మీయే పాలిచ్చి పెంచింది. గొర్రెపాలా? మీ అమ్మ నీకిచ్చి ఉంటుందే. అన్నయ్య, చిన్నపిల్లాళ్ళ నువ్వు కూడా అలాంటివేంటి? ముందు మీరనుకునే ఈ మహాతల్లి ఎందుకొచ్చిందో అది తెలుసుకోండి. చెల్లి, ఎందుకలా మనసు నొచ్చుకునేలా మాట్లాడతావు? పర్వాలేదులే అమ్మా. సుమన మాటల కన్నా నీ వల్లే నేను ఎక్కువ బాధపడ్డాను. అదేంటమ్మా అలా అంటున్నావు? నైని ఏం చేసింది? నువ్వు కూడా చేశావు నాన్నా. సరిపోయింది. భార్యాభర్తలిద్దరూ జంటగా ఈ పిల్లకు ఏదో లోటు చేసుంటారు. తెలియక పొరపాటు జరుగుండొచ్చు కానీ తెలిసైతే అలా చేసుండరు. తెలిసే చేశారు పెద్దమ్మా. అయ్యో, ఏం చేశారు చెల్లి? ఏమో అక్క, గుర్తు రావడం లేదు. విశాలాక్షి, నువ్వే చెప్పు. తప్పు అయితే క్షమించమని అడగడానికి కూడా ఆలోచించాం. అయ్యో, అది తప్పు కాదు నాన్న. తప్పని పరిస్థితుల్లో అలా చేశారు. ఏం చేశారో త్వరగా చెప్పమ్మా తల్లి. దీని ఉలాట దీంది, నువ్వు చెప్పమ్మా. గాయత్రిని దత్తత తీసుకున్నాడు కదా పెద్దయ్య? అవునమ్మా. తల్లి తండ్రి లేని పిల్ల అని దత్తత తీసుకున్నారు. నన్ను కూడా దత్తత తీసుకోవచ్చు కదా?
అర్థమైంది. చెప్తూనే ఉన్నాగా ఈ విశాలాక్షి అనాథ అని. పనిలో పనిగా తనని కూడా తీసుకుని ఉంటే పెంట్ హౌస్లో ఉండేదేమో. అంతేలే, ఆస్తి పెరుగుతూ ఉంటే ఇలాంటి అనాథాలకు కూడా ఆశ పెరుగుతూ ఉంటుంది. సుమన, నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. సుమన అన్న దాంట్లో తప్పు లేదులే. సుమన ఉద్దేశం తప్పు అయి ఉండొచ్చు. అమ్మ విశాలాక్షి, నువ్వు మా ఇంట్లో ఉండమంటే ఉండను అన్నావు. ఉండిపోతాను అంటే నిన్ను దత్తత తీసుకోవడానికి నిమిషం కూడా ఆలోచించు. నిజం విశాలాక్షి, నువ్వు అను, ఈరోజే ఏర్పాట్లన్నీ చేసేస్తాం. పర్వాలేదులే అమ్మా, ఏమంటారో అని అడిగానంతే. మా నైని విష్కి పరీక్ష పెట్టకు పాపా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తారు. నేనెందుకలా అడిగానంటే, సుమన, నీతోనే చెప్తున్నా, జాగ్రత్తగా విను. పెళ్లి కాని వాళ్ళే అమ్మలవుతున్నారు. కొందరు అమ్మతనాన్ని అమ్ముకుంటున్నారు. ఏమంటున్నావమ్మా? నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందిలే అయ్యా. స్నానం చేసి వచ్చాను. శివ పూజ చేసుకోవాలమ్మా. పూజ గది దగ్గరికి వెళ్దాం రా అమ్మా. ఏదేదో మాట్లాడుతోంది పిచ్చిది. అలా అనకండి, మీ నోరు పడిపోగలదు. విశాలాక్షి అన్నది నాకు అర్థమైంది. పెళ్లి కాని కసి గర్భాశయాన్నిచ్చిందంటే పరోక్షంగా అమ్మ అవుతుందని, అమ్మతనాన్ని అమ్ముకుందని. ఈ సంచినే అనాథ పిల్ల విశాలాక్షికి బలమనుకుంటా. ఏదో మాయ చేస్తోంది. సర్వం తెలిసినట్టు మాట్లాడేస్తోంది. నా గుట్టంతా బయట పెట్టాలని చూస్తుందనుకుంటా. ఈ సంచిని కనబడకుండా చేస్తే దీన్ని వెతకటం మీద దృష్టి పెట్టి నన్ను మర్చిపోతుంది. సారంగా అని ముద్దు పేరు కూడా పెట్టింది ఈ త్రిశూలానికి. దీన్ని విసిరిపారేస్తే ఎక్కడో పడుతుంది. ఈ డమరుకం మోగించి ఆ ఆత్మానందుల వారి చెవుల్లో నుంచి రక్తం కారేలా చేసింది ఆ మాయగత్తె. దీన్ని కూడా దూరంగా పారేస్తాను.